నా పేరు కారం రత్తయ్య. రేకపల్లి పిహెచ్‌లో నేను హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ చేసేది రామవరం సచివాలయంలో చిన్నమడపల్లి సచివాలయం. ఈరోజు నేను దర్బలంక డ్యూటీకి వెళ్దామనేసి బయలుదేరే క్రమంలో ఒక గ్రామం ఎదురైందనమాట నాకు. వెంగంపాలెం అనే గ్రామంలో ఒక బాలింతరాలు 5 నెలల బాలింతరాలు సడన్‌గా కార్డియాక్ అరెస్ట్ వచ్చేసేసి కింద పడిపోవడం జరిగింది. నేను వెంటనే హుటాహుటిన వెళ్ళి ఆ పేషెంట్‌ని ఫస్టు కాన్షియస్‌లో ఉందా అన్‌కాన్షియస్ నుంచి కనిపెట్టాను. చూడంగానే తను ఏమాత్రం కూడా అన్‌కాన్షియస్‌లో ఉందనమాట. అప్పుడు నేనేం చేశానంటే ఫస్టు చేతిలో నాడీ వ్యవస్థను చూశాను. నాడీ ఏం కొట్టుకోవట్లేదు. తర్వాత కెరోటిడ్ నాడీ చూశాను మెడ మీద. చూసేసరికి అది కూడా నాడీ కొట్టుకోవట్లేదు. తర్వాత మళ్ళీ బ్రీతింగ్ చూశాననమాట. ముక్కు నుంచి, నోటి నుంచి గాలి ఏమి శ్వాస ఆడట్లేదు. వెంబటే నేను పేషెంట్‌కి వచ్చేసి ఒక చున్నీ తీసుకొని మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనమాట. నోటు పెట్టేసేసి బాగా గాలి ఊదడం వల్ల కొంచెం శ్వాస వచ్చేసింది. నేను ఆపకుండా సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి సిపిఆర్ బాగా చేశాను. చేయడం వల్ల ఒక 5 నిమిషాల్లో ఆ పేషెంట్ కొంచెం కాళ్ళు చెయ్యి కదపడం జరిగిందనమాట. స్పృహ వచ్చింది. అప్పుడు రాగానే నేను మళ్ళీ ఆగలేదు అంతటితో. నేనున్నానమ్మా, మీ ప్రాణం నేను బ్రతికిస్తా అని చెప్పేసి హుటాహుటిన వెంగంపాలెం గ్రామం నుంచి ఆటో మీద నేను నా కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని సిపిఆర్ అంతటితో ఆగిపోలేదు. చేసుకుంటూ వస్తూ అట్లా అష్ట కష్టాలతో వచ్చేసి పిహెచ్కి చేర్చాను. మళ్ళీ పిహెచ్కి రాగానే ఆయుష్ మేడం, డాక్టర్ మేడం గారు ఉన్నారు. ఆ మేడం చూసి మళ్ళీ సిపిఆర్ చేస్తే కాస్త అప్పుడు స్పృహ నుంచి వచ్చారు. అలా ఆ పేషెంట్ అయితే నేను బ్రతికించగలిగాను. ఇది నేను సిపిఆర్ చేసి ఈ రెండో ప్రాణాన్ని కాపాడాను. డాక్టర్ ఆర్ స్వర్ణలత, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి రేకపల్లి. ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ఒక లేడీ ఆఫ్ బంధం కర్ణమ్మ అనే స్త్రీ, 22 సంవత్సరాల వయసు గల స్త్రీ, వెంకంపాలెం అనే గ్రామంలో స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగిందండి. వెంటనే పక్కనే ఉన్న హెల్త్ అసిస్టెంట్ గారు, రత్తయ్య గారు వెంటనే సిపిఆర్ చేయడం జరిగింది. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం ప్లస్ అలాగే సిపిఆర్ చేయడం వల్ల తను కొద్దిగా స్పృహలోకి రావడం జరిగిందండి. అలాగే గోల్డెన్ అవర్స్లోనే, విత్ ఇన్ 20 మినిట్స్లోనే ఆటోలో తను తీసుకొని రాగలిగారు అత్తయ్య గారు. అలాగే మేము ఏం చేసామంటే వెంటనే పిహెచ్సిలోకి ఎంటర్ అవుతూ ఉండగానే సిపిఆర్ చేస్తూ తనని కొంచెం కాన్షియస్లోకి తీసుకురావడం జరిగింది. తను వచ్చినప్పుడు కెరోటిడ్ ఆర్టరీ కానీ, తర్వాత ఆర్టరీ కానీ, పల్స్ కానీ చాలా స్లోగా పాల్పబుల్ అవుతున్నాయి. తర్వాత వెంటనే సిపిఆర్ చేశాము. తను కొంచెం స్పృహలోకి రావడం జరిగింది. తర్వాత తనకి మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, షుగర్ లెవెల్స్ కానీ, తర్వాత బీపీ నార్మల్గా చెకప్ చేసేసి తనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను ఇప్పుడు రికవరీ అయిందండి. చేసిన తర్వాత తను కాన్షియస్లోకి వచ్చింది. స్టేబుల్ అయిన తర్వాత మేము తనని ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ మేము తనని ఫాలోఅప్ చేయమని ఫాలోఅప్లో ఉంటాం. తన తర్వాత ఆశా వర్కర్తో కానీ, హెల్త్ అసిస్టెంట్ కానీ, పిహెచ్సి వాళ్ళు కానీ తనని రెగ్యులర్ చెకప్లో ఫాలోఅప్లో ఉంటామండి.